తండ్రి, పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేస్తాను. ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకోవడానికి నాకు ఎక్కడా అర్హత లేదు ప్రభు. నీ పనివారిలో ఒకడిగా నన్ను చేర్చుకో, నీ పనుల్లో ఒకడిగా చేర్చుకో అని చెప్పుదును అని అనుకుని లేచునని వ్రాయపడి ఉంది. ఇంకా అంత దూరాన తండ్రి చూశాడు. మొత్తం అంతా బట్టలన్నీ లేవు, బట్టలు లేవు, మొత్తం మసి మారిపోయింది శరీరం, ఆకారం లేదు, జుట్టంతా అచ్చులు కట్టేసినట్టు ఉంటుంది కదమ్మా, అచ్చులు కట్టినట్టు అయిపోయింది. చూడని అసహ్యంగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథాలు మనం చూస్తాం. చూడని అసహ్యంగా ఉన్నాడు, రక్తంలో పొర్లాడుతున్నాడు, నీచు వాసన కొడుతున్నాడు, కంపు కొడుతున్నాడు, చూడని అసహ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? చూడని అసహ్యంగా ఉన్నాడు, చూడడానికి వికారంగా ఉన్నాడు, అసలు రూపు లేదు, వికారంగా ఉన్నాడు. పాపమును దొర్లాడి కంపు కొట్టేసి జబ్బులు వచ్చేసి వాడు వాసన కొడుతూ, చెడు వాసన కొడుతూ, తిరిగినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు అర్థం కాలే. ఎప్పుడైతే ఆరోగ్యం పోయిందో, తినలేదు, ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, ముట్టుకునేవారు ఉండరు, పక్కకి గంటేస్తారు. నాశనం అయిపోయిన తర్వాత అల్లంత దూరం ఉన్నాడు, చెడు వాసన కొడుతున్నాడు, మురికి బట్టలు, పందులు తినే పొట్టి. పందులు ఏం తింటాయి తెలుసమ్మా? మామూలు పందులు అంటే ఒకే కొట్టేస్తారు. ఊర్లలో అయితే బహిర్భూమిలోకి వెళ్ళి తింటాయి. అంత అసహ్యంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పందులు తినే పొట్టుని తినడం కూడా అక్కడ ఉండలేడు, భరించలేనంత వాసన. అయితే భగవంతుడు అంత దూరాన్ని చూశాడు. తండ్రి అల్లంత దూరాన్ని చూసి పరుగు నెల్లి తను పోగొట్టుకున్న రక్షణ వస్త్రాన్ని దిశమలని కప్పుతాడు. వెంటనే మొట్టమొదటి ఏం చెప్పాడమ్మా? ప్రశస్త వస్త్రం పట్టరమ్మన్నాడు. ఉంగరం పెట్టాడు, చెప్పులు జోడు తొడిగించాడు.